చిన్ని జీవితం యేసుకే అంకితం. Hi children, praise the Lord. నా చిన్ని జీవితం అన్న ఈ ప్రోగ్రామ్కి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. హోప్ యు ఆర్ ఎంజాయింగ్ దిస్ ప్రోగ్రామ్. మే గాడ్ రిచ్లీ బ్లెస్ యూ. మీలో చాలామంది ఫోన్స్ చేస్తున్నారు. మరి మీ అందరూ కూడా యేసు కొరకు మంచి బిడ్డలుగా ఉండాలి అని ఆశపడుతూ మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే మీలో చాలామంది మరి చిల్డ్రన్ గిఫ్ట్స్ జార్ఖండ్ ప్రాంతానికి మాల్టో ట్రైబ్స్కి మరి ఇవ్వటానికి ఇది ఎలాగూ చేయాలి అని కొంతమంది అడుగుతున్నారు. మరొకసారి మీకు రిమైండ్ చేస్తూ ఉన్నాం. చాలామంది ఏమనుకుంటున్నారంటే మేము ఇక్కడ గిఫ్ట్స్ పంచుతున్నామేమో అని చాలామంది ఫోన్ చేసి అన్న మా చర్చ్లో ఇంతమంది ఉన్నారు పిల్లలు, మాకు గిఫ్ట్స్ ఇవ్వండి అంటున్నారు. ఇది కాదు పిల్లలు, మీరు సేవ్ చేసి మనందరం కలిసి మన ఇండియాలో, నార్త్ ఇండియాలో జార్ఖండ్ అన్న ప్రాంతంలో కొంతమంది ట్రైబ్స్ ఉన్నారు. మాల్టో, సంతాల్ అన్న గ్రూప్స్ వారు ఉన్నారు. వారి కొరకు ఒక అద్భుతమైన బహుమానం ఇక్కడ కలెక్ట్ చేసి వారికి అందిస్తూ ఉన్నాం. మరి లాస్ట్ ఇయర్ చాలా గిఫ్ట్స్ ఇవ్వటం జరిగింది. చాలా చర్చెస్ పిల్లలు వారి పాకెట్ మనీని సేవ్ చేసి వారి యొక్క గిఫ్ట్స్ కొరకు ఇచ్చారు. చర్చెస్ చాలా ముందుకు వచ్చాయి. ఈ సంవత్సరం కూడా అలాగ చేయాలని ఆశపడుతున్నాం. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ కాంటాక్ట్ టు అవర్ నంబర్స్. మరి దేవుడు తప్పకుండా ఈ సంవత్సరము అనేక మంది చిన్న బిడ్డలకు మన ద్వారా, అంటే చూస్తున్న మీ అందరి ద్వారా దీవెనకరంగా ఉంటారని నేను ప్రార్థిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. Very good, అందరూ. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Everybody, once again. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. భలే భలే మాట, బంగారు మాట, బైబిలు మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిలు మాట, యేసు మాట. నీ జీవితాన, నా జీవితాన, నీ జీవితాన, నా జీవితాన మారని మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిలు మాట, యేసు మాట. ప్రైజ్ ది లార్డ్. పిల్లలు, ఈ ఉదయకాల సమయంలో మరలా మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపించాడు. మీరు చక్కగా దేవుని సన్నిధిలో ఎదుగుతున్నారని నమ్ముచున్నాం. అయితే మనము స్టోరీకి వెళ్ళకముందు చిన్న ప్రార్థన చేసుకుని స్టోరీ చెప్పుకుందాం. ఓకేనా? అందరూ కళ్ళు మూసుకొని చేతులు జోడించి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. బిడ్డలు తండ్రి, నీ వాక్యాన్ని వింటూ ఉంటుండగా నాయన వారి హృదయాల్లో వారు భద్రం చేసుకొని ప్రభా నీ కొరకు జీవించటానికి సహాయం చేయండి. నువ్వెంత గొప్ప దేవుడవో బిడ్డలు గ్రహించుకొని నైనా నీలో ఎదిగి ఫలించే భాగ్యముని బిడ్డలకు అనుగ్రహించి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. చిల్డ్రన్, అనేక స్టోరీస్ మీరు విన్నారు కదా.
ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, ఒక అమ్మాయి చాలా చిన్నది. ఆ చిన్న అమ్మాయికి ప్రతి వారం సండే స్కూల్కి వెళ్ళే అలవాటు. అంటే మనలాగా అంటే చాలామందికి చర్చెస్ ఎక్కడ ఉంటాయి, ప్రక్కన ఉంటాయి, లేదా కొంత దూరంలో ఉంటాయి. కానీ తినకి 2 మైళ్ళ దూరం వెళ్ళాలి సండే స్కూల్కి వెళ్ళాలంటే, చర్చికి వెళ్ళాలంటే తనకు చాలా ఆశ అన్నమాట. తనకి ఎంత ఇష్టమో దేవుని సన్నిధికి వెళ్ళటానికి. అయితే తను వాళ్ళ మమ్మీ డాడీతో కలిసి చర్చికి వెళ్తూ ఉన్నప్పుడు పాస్టర్ గారు అక్కడ దేవుని వాక్యాన్ని చెప్తూ ఉంటే చాలా జాగ్రత్తగా ఆలకించేది. ఆ అమ్మాయి చాలా చిన్నది. మరి తను 1784 సంవత్సరంగా డిసెంబర్ నెల 16వ తేదీన పుట్టింది. డిసెంబర్ 16న ఎప్పుడట 1784 అంటే 1784లో పుట్టిన ఆమె కొరకు ఇప్పుడు మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, చాలామంది ఇలాగే గొప్ప గొప్ప కార్యాలు చేశారనమాట. అలా గొప్ప గొప్ప కార్యాలు చేసిన వారినే మనం చెప్పుకుంటాం కదా. ఏ గొప్ప చేయకుండా మామూలుగా మనం మరణిస్తే, మనం చనిపోతే ఎవరో మన గురించి చెప్పుకోరు. మనము ఈ లోకంలో ఉంటుండగా గొప్ప కార్యాలు చేయాలి. ఆమె ఇంగ్లాండ్లో పుట్టిందనమాట. ఇంగ్లాండ్లో పుట్టి అక్కడ ఒక చిన్న విలేజ్లో వాళ్ళు ఉండేవారు. అయితే వాళ్ళు ఉంటున్న ఆ గ్రామంలో ఆమె చిన్న గుడిసె అనమాట. వారిది పెద్దవారు ఫారినర్స్ కదా, ఆమె ఇంగ్లాండ్లో పుట్టింది కదా, ఆమె చాలా రిచ్ ఏమో అని అనుకుంటారు చాలామంది. కానీ వారు చాలా పూర్ ఫ్యామిలీ అనమాట. పూర్ ఫ్యామిలీలో ఉన్న అమ్మాయి మనకులాగా ఒక ఏంటో ట్యాప్స్ అని ఇవేమీ లేవు. తను చక్కగా జీవించడానికి అనుకూలమైనవి ఏమీ లేవు తనకి. కానీ చాలా కష్టమైన పరిస్థితుల్లో తను చాలా చక్కగా జీవిస్తూ దేవుని సన్నిధిలో ఆమె ఎదుగుతూ ఉండేది. మనకి ఇప్పుడు ఎలాగున్నాయి, ఇప్పుడు మనం ఇప్పుడు స్నానం చేయాలంటే మనం ఏం చేస్తాం? నీళ్లు బకెట్తో పెట్టుకుంటున్నామా? లేదు, ఇలా ట్యాప్ ఇప్పగానే వాటర్ వచ్చేస్తుంది. టక్ టక్ మనం స్నానం చేస్తాం, షవర్ వచ్చేస్తుంది, హాట్ వాటర్ వచ్చేస్తుంది, హాట్ వాటర్ కోల్డ్ వాటర్ కలిసి వస్తూ ఉంటాయి. చాలా హ్యాపీగా మనం టైం అంతా మరి వేస్ట్ చేయకుండా టక్ టక్ మని అన్నీ చేసేసుకుంటాం. అయితే మరి ఈ అమ్మాయి అలా చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆమె జీవిస్తున్న కాలంలో అలాంటివి ఏమీ లేవు. కానీ ఆమె రిచ్ కూడా కాదు, చాలా పూర్ ఫ్యామిలీ. చిన్న చిన్న హౌస్ అనమాట వాళ్ళది. దానిలో నుండి ఆమె ఆ కుటుంబంలో నుండి వచ్చింది. ఆమెకు చాలా పేరెంట్స్ అంటే చాలా భయం అన్నమాట. అంటే భయం అంటే భయపడిపోవడం కాదు, వారిని చాలా వరకు ఒబే అయి జీవిస్తుంది. వారి మమ్మీ డాడీ మాట అంటే చాలా జాగ్రత్తగా వింటుంది. మనం చూడు ఇప్పుడు రోజు పిలిచామనుకో, వస్తున్నాను మమ్మీ, ఉండు, కంగారు పడతాను దీనికి అంటారు. కానీ ఆ అమ్మ ఎలా కాదు, వాళ్ళ మమ్మీ పిలవగానే పరిగెత్తుకుని వచ్చి, మమ్మీ నన్ను పిలిచావా, దేని కొరకు పిలిచావు మమ్మీ అనగానే వాళ్ళ మమ్మీ కొంచెం సీరియస్గా ఇలాగా చూస్తూ ఉందనుకో, ఓహో నేను వేళ ఇల్లు తొడవలేదు కదా, ఇల్లు ఉడుస్తారు, మరి గిన్నెలు తోముతారు, ఇవన్నీ చేస్తారు కదా, అవన్నీ ఈ అమ్మాయి చేస్తుంది అనమాట. చేసి ఓహో ఈవేళ మమ్మీ కోపంగా చూస్తుందంటే, ఓ నేను ఇంకా ఇల్లు ఉడవలేదు కదా, నేను ఇంకా మమ్మీకి హెల్ప్ చేయట్లేదు కదా, అందుకే మమ్మీ కోపం వచ్చాను, నేను చేసేస్తాను మమ్మీ అని చక్కగా చేయడం, అలా చేస్తూ ఉండేది. చాలామంది ఆమెను చూసి అనుకునేవారట, అబ్బా ఎంత మంచి డాటర్ అండి, ఇలాంటి అమ్మాయి నాకుంటేనా అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండేవారు. అయితే ఆమెకు ఒక ఏంటో తెలుసా, పాపం వారి పేరెంట్స్ కూడా చదువుకోలేదు. అంటే వారికి ఏంటి, ఎడ్యుకేషన్ లేదనమాట. వారికి అక్షరాలు తెలియవు. ఈరోజు నేను ఇక్కడ వాక్యం చదువుతాను, ఎందుకంటే నాకు చదవచ్చు కాబట్టి నేను వాక్యం చదవగలుగుతాను, మీకు చదవచ్చు కాబట్టి మీరు వాక్యం చదవగలుగుతారు. అయితే ఆ అమ్మాయికి ఏం లేదు, వాళ్ళ మమ్మీ డాడీ చదువుకోలేదు. పాపం తనని కూడా చదివిందామంటే వాళ్ళ ఊర్లో ఏమీ లేదంట, స్కూల్ లేదట, ఏమి లేదంట వాళ్ళ ఊర్లో, స్కూల్ లేదు. అమ్మాయి స్కూల్కి వెళ్ళాలంటే కొన్ని కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. కానీ పాపం తనకు చాలా ఆశ ఉంది. అయితే ఎవరి సండే చర్చ్కి వెళ్తుంది కదా, వెళ్తున్నప్పుడు పాస్టర్ గారు ఇలా నిలబడి అక్కడ పోడియం మీద ఒక మంచి ఒక నల్ల ఒక బుక్లా కనిపిస్తుందంట తనకి. దానిలో ఒక మంచి గోల్డ్ ప్రింట్ కనిపిస్తుందంట. అది ఇలా చూస్తుందంట. అది ఏంటి అని చూస్తే అది బైబిల్ అని తనకి అర్థమైంది. అది ఏంటని అర్థమైంది తనకి, అది బైబిల్ అని అర్థమైంది. అప్పుడు ఆ బైబిల్ అలా చూస్తుంటే తనకి చదువు రాదు కాబట్టి అవి ఏవేవో గీతల్లా కనిపిస్తున్నాయి అన్నమాట. ఆ గీతల్లా కనిపిస్తుంది
జీవిస్తూ ఉంటే అయ్యో నేను చదువుకుంటే ఇదేంటో నాకు అర్థమవుతుంది కదా అని అనుకున్నదంట. నేను ఎప్పటికైనా చదువుకోవాలి, ఈ యొక్క బైబిల్లోని వర్డ్స్ ఏంటో నేను కూడా తెలుసుకోవాలి అని అనుకుని చాలా ఆసక్తితో ఆ అమ్మాయి జీవిస్తూ ఉందన్నమాట. అలాగా తను జీవిస్తూ ఉన్నప్పుడు ఒకసారి అప్పుడు అనిపించిందంట, పాస్టర్ గారు అలా చెప్తూ ఉన్నప్పుడు చర్చ్ అయిపోయిన తర్వాత అలా వెళ్ళి చూసిందంట. అలా చూసినప్పటికి ఆ బైబిల్ని చూసి అనుకుందంట, ఇలాంటిది నా సొంతానికి నేను ఒకటి కొనుక్కోవాలి అనుకుందంట. ఏమనుకుంది? నేను సొంతంగా ఈ బైబిల్ ఒకటి కొనుక్కోవాలి అని అనుకుని వాళ్ళ మమ్మీతో చెప్పిందంటే, మమ్మీ నేను ఒక బైబిల్ కొనుక్కుంటాను అన్నదంట. అమ్మో, నువ్వు బైబిల్ కొనుక్కోవడానికి అది చాలా ఖరీదమ్మా, నువ్వెలా కొనుక్కుంటావు? నువ్వు కొనుక్కోవటానికి దానికి మన దగ్గర అంత మనీ లేదు కదా, నువ్వెలా కొనుక్కుంటావు అంటే వాళ్ళ మమ్మీకి ఒక ఐడియా చెప్పింది. ఏంటంటే, మమ్మీ నువ్వు నాకు చిన్న చిన్న పాకెట్ మనీ ఇస్తూ ఉంటావు కదా, అవి నేను దాచుకుంటూ ఉంటాను. అలాగే వాళ్ళకి ఏమున్నాయి తెలుసా, కోళ్ళు ఉన్నాయన్నమాట. ఆ కోళ్ళు, హెన్, అవి ఆ చికెన్ చిన్న చిన్న పిల్లలు ఉంటాయి కదా, వాటికి చక్కగా ఫుడ్ పెడుతూ వాటిని పెంచుతూ ఉంటుంది. పెంచి వాటికి గుడ్లు వస్తాయి కదా పిల్లలు, మీరు ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు ఎవరు చూడట్లేదు అలాంటివి. ఆ విలేజ్లో ఆ కోళ్ళు పెంచుకుంటుంటారు, కోళ్ళు గుడ్లు పెడుతూ ఉంటాయి, ఆ ఎగ్స్ అమ్మితే డబ్బులు వస్తాయి కదా మమ్మీ, ఇవన్నీ నేను ఒక బాక్సులో పెట్టుకుని దాచుకుంటాను మమ్మీ, నేను డిబ్బీలో పెట్టుకుంటాను మమ్మీ అంటే వాళ్ళ మమ్మీ ఓకే అన్నది. పాపం అతను ఏం చేస్తుందంటే ఎగ్స్ అమ్ముకునేది, ఆ కోళ్ళు అమ్ముతూ ఉన్నప్పుడు అవి వస్తున్న డబ్బులు ఏం చేసి దాచుకునేది అనమాట. అలా వెళ్ళి ఇంట్లో తను చాలా చిన్నదే అయినా కానీ తను ఏమనుకున్నదో తెలుసా, నేను డబ్బులు సంపాదించాలంటే ఏం చేయాలి అంటే, చాలామంది డబ్బులు సంపాదించాలంటే చాలా మోసం చేస్తారు, డబ్బులు సంపాదించడానికి అబద్ధాలు ఆడుతూ ఉంటారు. ఈ అమ్మాయి అలాంటిది కాదు, ఎందుకంటే దేవుని మీద భయభక్తులు కలిగిన అమ్మాయి కదా, చక్కగా దేవుని మీద ఆధారపడి జీవిస్తూ ఉందన్నమాట. ఒకరోజు ఆ అమ్మాయి ఒక అంకుల్లో ఇంటికి వెళ్ళిందనమాట. వెళితే చాలా లేట్ అయిపోయింది, వాళ్ళ మమ్మీ ఎదురు చూస్తుంది, ఒకే ఒక్క పాప కదా ఈ అమ్మాయి. అయితే తను చాలా లేట్ అయిపోతే వాళ్ళ మమ్మీ అన్నది, ఏందమ్మా అంత లేట్ అయిపోయావు నువ్వు అంటే, మమ్మీ ఎందుకు నువ్వు భయపడుతున్నావు మమ్మీ, దేవుని వాక్యం చెప్తుంది కదా 119వ కీర్తనలో, నీ వాక్యము నా పాదములకు దీపము, నాకు త్రోవకు వెలుగని చెప్తుంది కదా మమ్మీ, అందుకే నేను ఆ వెలుగులో నడుచుకుంటూ వచ్చేసాను, నాకేమీ చీకటి అనిపించలేదు మమ్మీ అని చెప్పేసి చెప్తా ఉంది. చూడండి పిల్లలు ఎంత చక్కగా ఆ యొక్క వాక్యాన్ని బైహార్ట్ చేసిందో. ఈ రోజున మీరు దేవుని వాక్యాన్ని బైహార్ట్ చేస్తే అది మీ యొక్క మైండ్లో అది అలా ఫిక్స్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి మనం బైబిల్ అది చదువుకోలేకుండా బలహీనత వచ్చేసి ఏదైనా సిక్నెస్ వచ్చి అలా మంచు మీద ఉన్నప్పుడు చాలామందికి ఎవ్రీడే బైబిల్ చదివితే తప్ప ఏమి తినరు, ఏమి త్రాగరు, అలాగో జీవించేదనమాట ఈ మేరీ జోన్స్. మీరు కూడా అలాగ ఉంటారు పిల్లలు? మీరు కూడా నాకు ఒక బైబిల్ కావాలి, నేను ఒక బైబిల్ కొనుక్కుంటాను అని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే ఇప్పుడు మనం అలా అనుకోము, ఎందుకంటే బైబిల్ ఇప్పుడు మనకి చాలా చీప్గా దొరుకుతుంది, 250 రూపీస్ పెడితే బైబిల్ వచ్చేస్తుంది. కానీ ఆ రోజుల్లో బైబిల్స్ లేవు, పైగా చాలా చాలా కాస్ట్ అనమాట బైబిల్. దానిని బట్టి ఆమె ఎంతగా మంచి నిర్ణయం తీసుకున్న తర్వాత మేరీ అని పిలుస్తుంది మమ్మీ. వాళ్ళ మమ్మీ ఏం పేరు? తన పేరు మేరీ. వాళ్ళ డాడీ పేరు జాకబ్ జోన్స్, తిన పేరు ఏంటో తెలుసా? మేరీ జోన్స్. అర్థమైంది ఇప్పుడు ఎవరో మీకు? ఈ మేరీ జోన్స్ పిలవగానే వాళ్ళ మమ్మీ పరిగెత్తుకుని వెళ్ళిపోయింది. ఈరోజు పరిగెత్తుకుని వెళ్ళిపోయి అన్నది, ఏగో నువ్వు కోళ్ళకి మేత పెట్టావా, ఆహారం పెట్టావా, నేను చెప్పిన పని అంతా చేస్తున్నావంటే, ఓ సారీ మమ్మీ, సారీ నేను చేయలేదు, నేను చేసేస్తాను అని చక్కగా చెప్పేసి ఆ కోడులకి అది చిన్న చిన్న మేతది వేసి అలాగున్నప్పుడు అప్పుడు ఒకరోజు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. నేను ఒక బైబిల్ కొనుక్కోవాలని ఆశపడుతున్నాను పాస్టర్ గారు అనగానే, అమ్మా అది నీకు జరిగే పని కాదమ్మా అనగానే వాళ్ళ డాడీ కూడా అన్నారు, అమ్మ మనం కొనుక్కోలేమమ్మా, మనం ఎందుకంటే మన దగ్గర అంత డబ్బు లేదు కదమ్మా అని చెప్పినప్పుడు, లేదు డాడీ ప్లీజ్ నాకు ఒక చిన్న డబ్బా తయారు చేయండి డాడీ, నేను అందులో దాచుకుంటాను డాడీ, నా పాకెట్ మనీ నేను దాచుకుని డాడీ, నేను బైబిల్ కొనుక్కుంటాను డాడీ ప్లీజ్ డాడీ అంటే, వాళ్ళ డాడీకి ఎంత
ఆనందం అయిపోయిందో. నా కూతురు ఏవేవో కొనుక్కోవాలనుకుంటారు కదా ఈ లోకంలో. ఈ రోజుల్లో ఏమనుకుంటారు, మంచి డ్రెస్ కొనుక్కోవాలి, మంచి ఫోన్ కొనుక్కోవాలి అలా అనుకుంటారు కదా. తను చాలా చిన్నది, కానీ ఆమె ఏమనుకుందో తెలుసా? అయ్యో మంచి బైబిల్ కొనుక్కోవాలనుకుంది. యేసయ్య నా బిడ్డని చక్కగా నీలో ఎదిగి సహాయం చేస్తున్నారు మీరు, నా బిడ్డ నీలో ఎదగాలి, ఇంత మంచి బిడ్డగా నా బిడ్డ జీవించాలని వాళ్ళ డాడీ ప్రార్థన చేస్తూ ఉండేవారు. మేరీ జోన్స్ కొరకు జాకబ్ జోన్స్ గారు అలా ప్రార్థన చేస్తూ ఉంటుండగా కొన్ని రోజులకి ఏం జరిగిందంటే ఒక విషయం వినిపించింది. ఎవరికి? మేరీ జోన్స్కి అనమాట. ఏంటి వినిపించిందంటే, చార్లెస్ అనే ఒక అంకుల్ గారు ఆ ఊర్లోనే అంటే కొంచెం అంటే అంత దగ్గరగా కాదు, కొన్ని కిలోమీటర్స్ దూరంలో స్కూల్ పెట్టారు అని చెప్పారు. ఇంకా చూసుకో, మేరీ జోన్స్ ఎగిరి గంతేసేసింది. ఎప్పటి నుంచో దేవుని వాక్యాన్ని చదువుకోవాలని ఆశపడతా ఉంది కదా. ఇంతవరకు తను 119 కీర్తన తను చదవలా. పాస్టర్ గారు చెప్తున్నప్పుడు విని అది అలా మనసులో పెట్టుకుంది, అంతే తప్పించి అది 10 సార్లు చెప్పుకుంటూ ఉందనమాట. అలాంటి సమయంలో, మేరీ జోన్స్ నీకు గుడ్ న్యూస్ చెప్పమంటావా? ఇక్కడ థామస్ చార్లెస్ అనే అంకుల్ ఇక్కడ ఒక స్కూల్ పెట్టడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. అది కూడా మనకు దగ్గరలో కాదు, 2 మైల్స్ దూరం వెళ్తే ఆ యొక్క స్కూల్ ఉంటుందని చెప్పినప్పుడు ఏం చేసిందో తెలుసా? అమ్మో 2 మైల్స్ కాదు, ఎన్ని మైల్స్ అయినా సరే నేను వెళ్ళి చదువుకుంటానని చెప్పినప్పుడు పాపం అప్పటికి ఆ మేరీ జోన్స్కి ఏజ్ ఎంతో తెలుసా? 10 years అనమాట. ఆల్రెడీ 4 years స్కూల్ లేకుండా ఉంది. 6 yearsకి వెళ్తారు కదా స్కూల్కి, 10 years అయిపోయింది. అయినా సరే నన్ను చూసి ఎవరన్నా ఫీల్ అవుతారేమో, నేను చాలా పెద్దదానిగా ఉన్నాను కదా, నేను చిన్నపిల్లని కాదు కదా, నేను ఇప్పుడు స్కూల్కి వెళ్తే ఎవరేమనుకుంటారు అని ఏమి ఫీల్ అవ్వకుండా చక్కగా స్కూల్కి వెళ్ళి చాలా ఇంట్రెస్టింగ్గా చదువుకున్న తర్వాత తనకి అప్పుడు వరకు బైబిల్ చూస్తే ఏం కనిపించిందంట? గీతలు అనిపించిందంట. ఇప్పుడు బైబిల్ చదువుతూ ఉంటే తనకి ఏమనిపిస్తుంది తెలుసా? చాలా చక్కగా చదివేస్తూ ఉందనమాట. చాలా బాగుంది బైబిల్ వాక్యం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది అనుకుని చక్కగా చదువుతుంది. అయ్యో ఇది పాస్టర్ గారు చెప్తే నేను గుర్తుపెట్టుకున్నాను, కానీ ఈరోజు నేను ఈ వాక్యము చూసి చదువుతున్నాను అని చెప్పి ఆమె చాలా హ్యాపీ ఫీల్ అయింది. అలాగని చెప్పి బైబిల్ తన దగ్గర ఉందనుకుంటున్నాను. లేదు, ఈ బైబిల్ ఎక్కడుందంటే అక్కడ ఇవాన్ గారు అని ఒక అంకుల్ ఉన్నారనమాట. వాళ్ళు కూడా ఆ చర్చ్కి వస్తూ ఉంటారు. వాళ్ళు కొంత దూరంలో ఉండేవారు అనమాట. వాళ్ళ ఇంటిలోనే బైబిల్ ఉంది. వాళ్ళ ఇంటిలో బైబిల్ ఉంటే ఏం జరిగింది తెలుసా? బైబిల్ ఇక్కడ ఉంది కాబట్టి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను చదువుకుని వస్తాను అని చెప్పేసి వాళ్ళ మమ్మీని అడిగింది. వాళ్ళ మమ్మీ అన్నారు, అమ్మ ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నావా? చాలా జాగ్రత్త, ఎందుకంటే వాళ్ళు చాలా రిచ్ ఫ్యామిలీ, వాళ్ళ ఇంట్లో అన్నీ ఉంటాయి, మరి చాలా జాగ్రత్త, నువ్వు చక్కగా బైబిల్ చదువుకోవడానికి వెళ్తానన్నా కదా, చదువుకొని వచ్చేసి అంటేప్పటికి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. మరి చాలా పూర్ ఫ్యామిలీలోంచి వచ్చింది కదా మేరీ జోన్స్. అక్కడ ఎంతో మంచి డాల్స్ ఉన్నాయి, మంచి టెడ్డీ బేర్స్ ఉన్నాయి, మంచి కాస్ట్లీ ఐటమ్స్ అన్నీ అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. యాక్చువల్గా చిన్నపిల్లలకి ఏమనిపిస్తుంది? ఎంత బాగుందో, ఆ బొమ్మ ఎంత బాగుందో, మా ఇంట్లో అలాంటిది లేదు, మా మమ్మీ అలాంటిది కొనలేదు అని ఏమి అనుకోవట్లా. అసలు తనకి దాని మీద మైండ్ లేదు, అలాంటివి పట్టుకోవాలని ఆశ లేదు. ఎందుకంటే అలాంటివి మనం పట్టుకోకూడదు, ఎందుకంటే ఈ ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చాం కదా, మనం అలాంటివి చేయకూడదు, ఎందుకంటే ఇలా చేస్తే యేసేకి ఇష్టం ఉండదు అనుకుని ఏం చేసింది తెలుసా? ఆంటీ ప్లీజ్ ఒకసారి బైబిల్ ఇస్తారా, నేను చదువుకుంటాను అని అడగగానే ఆంటీకి కూడా ఎంత ఇంట్రెస్ట్ అయిపోయిందో. ఎందుకంటే ఎంత చక్కగా చదువుతుందంటే అమ్మాయి, అంత బాగా చదువుతుంది. ఆంటీ నేను చదువుకున్నాను ఆంటీ అని చెప్పేసి ఆంటీకి చెప్పి చక్కగా ఆ బైబిల్ తీసుకుని చదువుతూ ఉందన్నమాట. చదువుకున్న తర్వాత ఇంకా ఆశ పుట్టేసింది. ఇంటికి వచ్చిన తర్వాత ఏమంటుంది తెలుసా? అమ్మ నాకు బైబిల్ ఖచ్చితంగా నేను కొనుక్కుంటానమ్మా, నాకు బైబిల్ కావాలి, నాకు బైబిల్ కావాలి, నాకు బైబిల్ కావాలని చెప్పేసి గట్టిగా చెప్తుంది. అప్పుడు వాళ్ళ మమ్మీ అన్నది, అమ్మ నీకు ఒక ఐడియా వచ్చింది కదా, నువ్వు ఎలాగన్నా బైబిల్ కొనుక్కోవాలనుకుంటున్నావు కదా, కొనుక్కుందువు, నువ్వేమి కంగారు పడకు అనేటప్పటికి ఆ బైబిల్ చదువుతుంది కదా, ఆ ఆంటీకి కూడా చాలా ఇంట్రెస్ట్ వచ్చేసింది మేరీ జోన్స్ అంటే. అయ్యో ఎంత ఆశగా చదువుతుంది ఈ అమ్మాయి అని చెప్తే, ఆంటీ నేను ఒక బైబిల్ కొనుక్కోవాలనుకుంటున్నాను ఆంటీ అని చెప్పింది. ఓహో అలాగనుకుంటున్నా,
అనుకుంటున్నావా? అయితే నువ్వు బైబిల్ కొనుక్కోవాలంటే చాలా డబ్బులు కావాలి, నీకు ఎక్కడి నుంచి వస్తాయి ఈ డబ్బులు అని అడిగారు. ఆ ఆంటీ కూడా అడిగితే, ఆంటీ నేను చిన్న చిన్న పనులు చేసుకున్నాను ఆంటీ, నేను అవన్నీ పాకెట్ మనీ నేను దాచుకున్నాను, నేను అన్నీ డిబ్బీలో వేసుకొని దాచుకున్నాను ఆంటీ అని చెప్పింది. పిల్లలు మరి చూడండి, బైబిల్ కొనుక్కోవడానికి ఎంత ఆశపడిందో. ఈ రోజున బైబిల్ మనకు ఉంది, కానీ మనం చదవగలుగుతున్నామా? చదవలేకపోతున్నాం కదా. మరి మనం బైబిల్ చదువుకోవాలి. ఎంతగా చదివిందో, ఎంతగా బై హార్ట్ చేసిందో మేరీ జోన్స్. ఎప్పుడు తన దగ్గర బైబిల్ ఉన్నప్పుడా? లేదే, బైబిల్ ఉన్నప్పుడు తను చదవలేదు. తన దగ్గర బైబిల్ లేనప్పుడే తను ఏం చేసిందో తెలుసా? బైబిల్ కంటది పెట్టేసింది. ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళేది, చదివేస్తూ ఉండేది. ఏమ్మా జోన్స్ తింటావా అంటే, ఏమొద్దంటే నాకు టైం వేస్ట్ అయిపోతుంది అని టకటక బైబిల్ చదువుకుంటూ ఉండేది. అలా మేరీ జోన్స్ బైబిల్ చదువుకుంటూ తన యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించింది. పిల్లలు మరి సమయం అయిపోతుంది కనుక నేను మళ్ళీ నెక్స్ట్ వీక్ మీకు ఈ స్టోరీ చెప్తాను. మేరీ జోన్స్ ఎలా బైబిల్ కొనుక్కుందో, ఎలాగ తన జీవితానికి దేవునికి సమర్పించుకుందో. ఈ రోజున మనం ఎంతమంది మీ బైబిల్ చదువుకోవడానికి కారణం ఏంటో నెక్స్ట్ వీక్ మళ్ళా మనం తెలుసుకుందాం, ఓకేనా? మరంతవరకు మీరు కూడా ఈ బైబిల్ ఎడల ఆశ కలిగి, ఒకవేళ మీకు ఎవరికైనా బైబిల్ లేకపోతే, నాకు అప్పుడే బైబిల్ ఎందుకు అనుకుంటున్నారా? మనకు ఒక బైబిల్ ఉండాలి. మనకు ఒక బైబిల్ ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మీ డబ్బు పెట్టి మీరు కొనుక్కోవాలి. మీకు రిలేటివ్స్ ఎవరైనా వచ్చి మీకు డబ్బులు ఇస్తారనుకో, మీరు ఏం చేస్తారు? అది వెళ్ళి మీరు ఖర్చు పెట్టేసుకోకూడదు, అవి మీరు దాచుకోవాలి. మీ పాకెట్ మనీ మీరు దాచుకొని, మమ్మీ నాకు బైబిల్ కొను, మమ్మీ నాకు బైబిల్ లేదు, నేను బైబిల్ చదువుకుంటాను అనకూడదు. నీవు కొనుక్కోవాలి. అది అప్పుడు నీ సొంతం అవుతుంది బైబిల్. అర్థమవుతుందా పిల్లలు? మీరు బైబిల్ కొనుక్కోవాలి. మీకు మీరే కొనుక్కోవాలి బైబిల్. మమ్మీ బైబిల్ కొనాలి, డాడీ బైబిల్ అనకూడదు. ఎందుకంటే మేరీ జోన్స్ 10 ఇయర్స్లో అనుకుంది నేను బైబిల్ కొనుక్కోవాలని. 6 ఇయర్స్ ఏం చేసిందో తెలుసా? తను ఎంతో కష్టపడింది, చిన్న చిన్న పనులు చేసుకుంది. ఈరోజు ఇల్లుడువమ్మ అన్నాం అనుకో, నేను ఎందుకు చేస్తాను, సర్వెంట్ ఉంది కదా అంటాం కదా. అలా మనం అంటే మనం ఆశీర్వదించబడం. పిల్లలు మన హృదయం దేవునికి ఇవ్వాలి. మేరీ జోన్స్ అలా బైబిల్ కొనుక్కుందో. నెక్స్ట్ వీక్ మళ్ళీ మనం ఇదే స్టోరీని కంటిన్యూ చేసుకుందాం. అంతవరకు మరి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీరు కూడా మంచిగా దేవుని ఎదగాలని ప్రభు పేరట నేను ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఆమేన్. హాయ్ పిల్లలు, ఈరోజు మనం ఒక కొత్త విషయాన్ని చూద్దాం. ఏంటంటే, నేను మీకు మేరీ జోన్స్ గురించి చెప్పాను కదా. తనకి బైబిల్ అంటే ఎంత ఆశో, బైబిల్ కొనుక్కోవడానికి తను ఎలాగా మనీ మరి సేవ్ చేస్తుందో మనం చూసాం కదా. మరి మనం ఈ రోజున బైబిల్ మనం పట్టుకొని చక్కగా చిన్న బైబిల్, చాలా హ్యాండీగా ఉండే బైబిల్ మనం పట్టుకొని తిరుగుతూ ఉన్నాం కదా. బైబిల్ పట్టుకొని చక్కగా అక్కడ పెడతాం, ఇక్కడ పెడతాం, చర్చికి వెళ్తాం, చాలా ఈజీగా దాన్ని పట్టుకొని తిరుగుతాం. అయితే ఆ రోజుల్లో బైబిల్ చాలా పెద్దగా ఉండేదన్నమాట. ఆ పెద్ద బైబిల్ ఎలాగుంటుందో మీరు ఎప్పుడైనా చూసారా పిల్లలు? ఒక్కసారి చూద్దరిగానే అంత బైబిల్ని కొనుక్కోవాలని ఆశపడింది మేరీ జోన్స్. మరి మేరీ జోన్స్ స్టోరీ మనం వింటూ ఉన్నాము. మేరీ జోన్స్ ఎంత పెద్ద బైబిల్ కొనుక్కుందో మనం ఆ రోజు చూడలేదు, కానీ ఈరోజు మేరీ జోన్స్ కొనుక్కున్న బైబిల్ని మనం చూద్దాం. చూసారా ఎంత పెద్ద బైబిల్ ఇది? చూడండి, ఆ రోజు మేరీ జోన్స్ పాస్టర్ గారు అక్కడ పెట్టేసినప్పుడు ఎంత పెద్ద బైబిల్! ఓయ్, చుట్టూ ఏముందంట, ఇలా గోల్డ్ ప్రింట్ ఉంది. ఇక్కడ కూడా అలాగే ఉంది, కనిపిస్తుంది చూసారా పిల్లలు? ఇలా గోల్డ్ ప్రింట్ లాగా ఉంది. అయితే అంత బైబిల్ని ఇలాగ చూసుకుని చాలా హ్యాపీ ఫీల్ అయింది మేరీ జోన్స్. చూడండి పిల్లలు, మరి దేవుని వాక్యము ఎంత విలువైందో. ఆ రోజు బైబిల్ చర్చిలో మేరీ జోన్స్ 119 చాప్టర్ కీర్తనలో ఒక వాక్యం చెప్పింది వాళ్ళ మమ్మీకి. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అని చెప్పింది. అలాగే ఈ బైబిల్ మరి మన దగ్గర ఉండాలి. ఈ బైబిల్ మన దగ్గర ఉండి, ఈ బైబిల్ వాక్యం మన హృదయంలో ఉంటే మనం ఏం చేయమో తెలుసా? పాపము చేయమన్నమాట. ఇదిగో చూడండి, బైబిల్ నేను ఓపెన్ చేస్తాను. ఎంత పెద్ద బైబిల్ చూడండి. ఈ బైబిల్ ఎంత భలే ఉంది చూసారా బైబిల్ పిల్లలు? ఎంత పెద్ద బైబిల్లో. ఈ బైబిల్లో నుంచి మంచి వాక్యాన్ని మనం విందామా వాక్యము? వావ్! హాయ్ అంకుల్, మీరు మంచి వాక్యం చెప్తారా మాకు? ఓ చెప్పండి, మంచి వాక్యం ఒకటి చెప్పండి మాకు. అక్కడ చూసి చెప్పండి ఇలా వాక్యమా? ఓకే, ఓ సారీ, చెప్పండి. నీ ఎదుట నేను
పాపము చేయకూడనట్లు నా హృదయంలో హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. వెరీ గుడ్. చూసారా, ఆ వాక్యం అంట హృదయములో ఉంచుకున్నారంట. ఈ మరి వాక్యాన్ని మనం ఎక్కడ ఉంచుకోవాలి? మన హృదయములో ఉంచుకోవాలి. మనం ఎప్పుడు పాపం చేయము? నేను నీ ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. కీర్తనల 119 11వ అధ్యాయము 11వ వచనము. వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ children. Bye. బాయ్. Read my word every day. ఓ వావ్, చూసారా ఎంత పెద్ద బైబిల్ని దేవుడు మనకు కూడా మరి ఎప్పుడో గిఫ్ట్గా ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు మనం చిన్న బైబిల్ని మనము పట్టుకొని దేవుని వాక్యాన్ని చదువుతున్నాం. పిల్లలు, ఆర్ యు ఎంజాయ్? ఓకే. మరి మనం ఇంకా కొత్త పాటలు నేర్చుకుని దేవుని నామాన్ని ఘనపరుచుదాం. ఓకేనా? బాయ్. The Bible, that's the book for me. I stand alone on the Word of God. The Bible, the Bible, that's the book for me. I stand alone on the Word of God. The Bible, the Bible. That's the book for me. I stand alone on the Word of God. The Bible, the Bible. That's the book for me. I stand alone on the Word of God. The Bible, the Bible. That's the book for me. I stand alone on the Word of God. The Bible, the Bible. That's the book for me. I stand alone on the Word of God. The Bible, Bible. You are here, moving in our midst. I worship you. I worship you. You are here, working in this place. I worship you. I worship you. You are Waymaker, miracle worker, promise keeper, light in the darkness, my God, that is who you are. You are Waymaker, miracle worker, promise keeper, light in the darkness, my God, that is who you are. Thank you for watching our program. Our address is Reverend J. Deep Kumar Ganta, door number 3-284/1, Rameswaram, Kakinada 6. Phone number is 984-8188-634, 984-8820-836. Thank you. God bless you.